జిల్లాలో అయితేనేమి దేవుని గడప పాత గడపకు సంబంధించిన చెరువుకు సంబంధించి భాగవతం పత్రికా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగి అక్కడ భాగ పరిష్కారాల్లో తేడా వచ్చి స్వయంగా కూటమికి చెందిన నాయకులు ప్రస్తుత ఎమ్మెల్యే గారి అనుచరులు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన హడావుడిగా కడప ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఫ్రస్ట్రేషన్లోనే సాక్షి అన్ని ఛానల్స్ అన్ని మీడియా అందరూ అక్కడ ఉంటే కేవలం ఒక సాక్షినే టార్గెట్ చేస్తూ సాక్షి మీడియానే టార్గెట్ చేస్తూ తన అక్కసునంతా వెళ్ళబోసుకుంటున్నారు. మళ్ళీ ఆవిడే మీడియా వాళ్ళతో చెప్తున్నారు, ఎస్ నేను హార్ష్గా మాట్లాడుతున్నాను. ఏమమ్మా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికైనారు. ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా ఒక పదవిలో ఉన్న వాళ్ళు సమన్వయం కోల్పోకుండా మాట్లాడాల్సిన పరిస్థితి. మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషనో మాకైతే అర్థం కావడం లేదు. ఎవరైతే మీకు సంబంధించిన కూటమి నాయకులు అధికారులకు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఈ విధంగా గ్రావెల్ తోలుతున్నారు, దీన్ని పరిష్కరించండి, దీనికి న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు చేస్తే మీరు ఎవరికి చేయాలి ఫోన్లు, ఎవరిని ఆదేశించాలి? కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వాళ్ళకి చెప్పి అయ్యా అక్కడ చూడండి ఎవరో ఆక్రమణకు గురి చేస్తున్నారు, బఫర్ జోన్లో ఉన్న అంశం అది రైతులకు సంబంధించిన అంశం, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి ఎవరైనా సరే దాంట్లో ఉంటే మా సొంత అనుచరులైనా కానీ వాళ్ళపైన శిక్షించండి, కేసులు బనాయించండి అని చెప్పాల్సింది పోయి అది ఎక్కడ లేని ఉక్రోషంతో కేవలం ఒక సాక్షి మీడియాని చూపిస్తూ తన అక్కసునంతా వెళ్ళకట్టుకోవడం విడ్డూరంగా ఉంది. మీరు ఆ విధంగా ఇది ఏమి కేవలం సాక్షి పేపర్లోనే కాదు, ఇప్పుడే మా జయచంద్రారెడ్డి గారు చూపించినట్టు ప్రతి పేపర్లో వచ్చినాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త అన్ని పత్రికలు ఏవైతే ఉన్నాయో అన్ని పేపర్లు వచ్చినాయి. మీడియా ముఖంగా కూడా చూపించడం జరిగింది. ఇదేంటి 30 కోట్ల చెరువు భూమి కబ్జా కహాని, ఇదేం పేపర్ ఇది? నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతిరోజు వార్తా పేపర్లలో వస్తూ ఉంటాయి. నివృత్తి చేసుకోవాల్సిన మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నివృత్తి చేసుకోవాల్సింది ఎవరు? మీరు. అటువంటిది పోయి మా సాక్షి మీడియా పైన, సాక్షి పేపర్ పైన పడి అక్కసు వెళ్ళబోసుకోవడం ఎందుకు? ఏదన్నా ఉంటే మీ ప్రమేయం లేదు కదా, ఆఫీసర్లకు చెప్పి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని చెప్పండి, అది ప్రజలు హర్షిస్తారు. అంతేగాని అంటే ఇక్కడ విషయం ఏమిరా అంటే ఇప్పుడే మా జయచంద్రారెడ్డి గారు చెప్పినట్టు మహానాడు స్థలాన్ని కడప కాన్స్టిట్యూషన్ కాకుండా కమలాపురం కాన్స్టిట్యూషన్కు మార్చినారని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారా? లేకపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతర్గతంగా తెప్పించుకున్న నివేదికలు 66 మంది అవినీతి ఎమ్మెల్యేలు ఉన్నారు అని దాంట్లో మీ పేరుందని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారా? ఏదైతే మాకు అర్థం కావడం లేదు. గతంలో ఇటీవల కాలంలో పుట్లంపల్లెకు సంబంధించిన వాసులు మీ దగ్గరికి వచ్చి అమ్మా ఎప్పటి నుంచో మేము ఫ్లాట్లు వేసుకున్నాము, మా స్థలానికి పోయేదానికి దారి లేకుండా కొంతమంది మీ అనుచరులు ఆక్రమిస్తున్నారు అని చెప్పి మీ దగ్గరికి వచ్చి గోడు వెళ్ళబోసుకుంటే ఆ రోజు ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పి ఉండాల్సింది. ఎవరైనా సరే మీరు ఇది తీసుకోండి అని. అది కాకుండా మీ వ్యక్తిగత కార్యదర్శి వాహిద్ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి రాత్రిపూట కడపంతా హల్చల్ చేసింది సోషల్ మీడియాలో. మీ ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా నాకు న్యాయం చేయండి అని. దానిపైన ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి మీరు స్పందించుంటే బాగుండేది. అలాగే 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో బెదిరించినాడని చెప్పి స్వయంగా ఆ రూముకు సంబంధించిన అతను ఓనరే వచ్చి మాధవి మేడం గారు, ఎమ్మెల్యే గారు, వాసు అన్న గారు అని దీనంగా వేడుకుంటా అంటే అది మీకు కనిపించలేదా? అప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా మీరు స్పందించాల్సింది. నిన్నటికి నిన్న ఈనాడు పేపర్లో గత ప్రభుత్వంలో ఎగ్జిబిషను 45 లక్షలు పోతే ఇప్పుడు 30 లక్షల వేలకు పోయిందని చెప్పి ఈనాడు పేపర్లో నిన్న వార్త రావడం జరిగింది. మరి దానిపైన ఇదే విధంగా మీరు స్పందించి ప్రెస్ మీట్ పెట్టి వివరించింటే బాగుండేది. కేవలం మీ వాళ్ళు
అంటే ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళను మీ అనుచరులు కాక వేరే వాళ్ళ అనుచరులు అంటారా? మీరు అంతేకాకుండా మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కడప నగరంలో గాంజా 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 ఒకటే పదం. సంవత్సరం కాలం అవుతుంది, అరికట్టలేరా? అధికారులు మీకు మీ మాట వినడం లేదా? ఎంతసేపు ఉన్నా కూడా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని మీ దగ్గరికి వచ్చే కాదు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి దగ్గరికి కూడా వచ్చి, అయ్యా మా పిల్లోళ్ళకి పెళ్ళిళ్ళు కావడం లేదు, ఆమె ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది, మీ పిల్లలు ఇచ్చేవాళ్ళు వచ్చేసి ఈ విధంగా మీరు గాంజా సేవిస్తున్నారంటారు కదా, మీ ఎమ్మెల్యే గారు స్వయంగా మీడియా ముఖంగా ప్రతిరోజు చెప్తా ఉంది అని అంటున్నారు. అంటే మీరు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడంలో ఆంతర్యం ఏమి? ఎక్కడైనా మీరు చెప్పండి, అధికారులు మీ చేతిలోనే ఉన్నారు కదా. మేము అంతేకాకుండా నిన్నటికి నిన్న ఏం చెప్తున్నారు, రేపటి నుంచి నేను విజిట్ చేస్తాను. ఎవరు చేయొద్దన్నారమ్మా? విజిట్ చేయి, ఏదైనా లోటుపాట్లు ఉంటే నిష్పాక్షికంగా మేము వెల్కమ్ చెప్తున్నాం. మీరు మేము మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాం. ఎందుకు? పోయి పరిశీలించండి, ఏదైనా లోటుపాట్లు ఉంటే తేల్చండి, వారు ఎవరు అనుచరులైనా కానీ శిక్షించండి, కేసులు పెట్టండి. మేము వద్దని చెప్పలేదే, ఎక్కడ మేము అడ్డుపడలేదే. అంతేకాకుండా ఎప్పుడు పాడిందే పాటరా పాసిపండ్ల దాసరి అని ఎంతసేపు ఉన్నా కూడా మా అహ్మద్ అన్న గారి పైన టార్గెట్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుందనే ఉంది. ఆ విధంగా మీరు ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి వస్తుంది అంటే మళ్ళీ అహ్మద్ బాషా గారి కాడికే వస్తుంది. లేని సెక్షన్ను ఇరికించారు. చట్ట ప్రకారం మేము కోర్టుకు వెళ్ళాము, అక్కడ జడ్జి గారు కూడా చూసి బెయిల్ కూడా మంజూరు చేశారు. రైట్ రాయల్గా ఉన్నారు. ఎంతసేపు ఉన్నా కూడా గాంజా గాంజా. మీరు ఆ విధంగా ఏదన్నా ఉంటే కదా ఖచ్చితంగా మీరు మీ అధికారులకు చెప్పి ఇచ్చేసుకోండి, తప్పేంలే. ఇలాంటి లేనిపోని మాటలు, అవాకులు చవాకులు మీ స్థాయిని దిగజార్చుతుంది. అంతేగాని ఆకాశం దిక్కు ఉమ్మి వేసి ఎవరి మీద పడుతుంది? మీ మీద పడుతుంది. అది విషయం. కాబట్టి ఇది పత్రికాముఖంగా సాక్షి పైన ఏదైతే మీరు ఆరోపణలు చేసినారో అవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదన్నా ఉంటే కన్నా స్వయంగా పరిశీలించండి, అధికారులకు ఆదేశాలు ఇవ్వండి, ఏదైనా అంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఓకే, మేము వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.